సార్ ఒకసారి ఓకే సార్. తీసుకెళ్ళా ముందు రండి, కొద్దిగా కొద్దిగా కుర్చీ కొద్ది పక్కెట్టండి. మన పర్లేదు వస్తాం, ఇంకా పెద్దలు ఉన్నారు. అలా రండి బదరారు, ఇలా రండి. పడట్లేదు ఫోటోలు, జాగ్రత్తగా ఉండాలి. లైట్లు ఫోకస్ అయిపోతున్నాయి. ఒకసారి బ్యానర్ ఒక సైడ్కి వచ్చింది. సార్ సార్ కొంచెం చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో డెసిషన్, ఆంధ్రాలో అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు సాగేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆ రోజుల్లో. మరి వాటిని అధిగమిస్తూ తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం పెంచే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదలందరికీ 2 రూపాయలకి బియ్యం, అలాగే కూడు గుడ్డ అనే నినాదంతో మరి పేదల పక్షపాతిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు కేజీకి 2 రూపాయల బియ్యంతో పాటు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అనే విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఓ భరోసా కల్పించారు. ఆస్తిలో సమభాగం అనే నినాదంతో. అలాగే ఈరోజు మరి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగాలనే నినాదంతో కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీగా బీసీలందరికీ కూడా వెన్నుముకగా నిలిచారు. అలాగే అన్ని వర్గాల వారిని, పేదవాళ్ళని హక్కును చేర్చుకున్న